హాయ్ అండి. మన లేటెస్ట్‌గా టీ20 వరల్డ్ కప్ అయితే లాస్ట్ నైట్ జరిగింది కదా! దీంట్లో మన ఇండియా అనేది న్యూజిలాండ్ పైన 96 రన్స్‌తో మనమైతే ఇండియా అనేవాడు మన కప్ అయితే గెలుచుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది. అయితే అసల టీ20 ఎప్పుడు స్టార్ట్ అయిందో, టీ20 ఎందుకు స్టార్ట్ అయిందో మీలో ఎవరికైనా తెలుసా? తెలిస్తే కింద కామెంట్ బాక్స్‌లో కంపల్సరీగా కామెంట్ చేయండి. అలాగే టీ20 ఎవ్రీ 2 ఇయర్స్‌కి ఎందుకు జరుగుతది? ప్రతి ఇయర్ ఎందుకు జరగదు? దాని గురించైనా మీకు తెలుసా? అయితే ఈ కంప్లీట్ డీటెయిల్స్ కోసం మనం ఈ వీడియోని కంప్లీట్‌గా చూడండి. ఈ వీడియో టీ20 వరల్డ్ కప్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అసలు ఎందుకు స్టార్ట్ అయింది? ఎలా జరుగుతదనే దాని గురించి కంప్లీట్‌గా అయితే వీడియో అయితే చెప్పడం జరుగుతుందండి. అయితే చాలామంది ఇంటర్వ్యూస్‌లో కూడా వాళ్ళ ఫేవరెట్ హాబీ అని ఏమి ఇష్టమన్నా ఏం చెప్పినా కానీ చాలామంది క్రికెట్ చెప్తారు. కాకపోతే దాని గురించి కొన్ని డీటెయిల్స్ అయితే వాళ్ళకి తెలీదు. మనమైతే ఇక్కడ టీ20 వరల్డ్ కప్ ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరెవరైతే మన కప్పు గెలుచుకున్నారో, అలాగే మన ఇండియాకి ఎన్ని సార్లు కప్ వచ్చిందో అన్ని డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ కంప్లీట్‌గా తెలుసుకుంటున్నాము. నేను ఇక్కడ ఏమైనా డీటెయిల్స్ మిస్ అయినా కింద కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ చెప్పినా అవి కూడా కింద కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేస్తే నేను దాన్ని మార్చుకొని మళ్ళీ ఒకసారి చెప్పడానికి ట్రై చేస్తాను. ఎప్పుడు అంటే మనకి అరౌండ్ 2000 నుంచి 2003 మధ్యలో క్రికెట్ బోర్డ్ అయితే నోటీస్ చేసిందంట. ఫ్యాన్స్ అనేది తగ్గిపోతున్నారంట. లాంగ్ మ్యాచెస్ లైక్ టెస్ట్ మ్యాచెస్ కానీ అవి అయితే 5 డేస్ ఉంటాయి కదా! ఆర్ ఈవెన్ ఓడిఐ మ్యాచెస్ అవి కూడా 8 అవర్స్ ఉంటాయి. స్టేడియం అటెండెన్స్ అనేది చాలా తగ్గిపోతుందనమాట. అప్పుడు గ్రహించి మన క్రికెట్ బోర్డ్ అనేది ఒక ఐడియా పెట్టారనమాట. మనకు షార్ట్ అండ్ ఫాస్ట్ వెర్షన్ అయితే చేసామంటే అప్పుడు మనకి క్రికెట్ దాంట్లో జరిగే 4స్, 6 ఇవన్నీ ఫాస్ట్ యాక్షన్ వల్ల అంటే ఒక 3 అవర్స్‌లో అయితే మనకి క్రికెట్ అయితే కంప్లీట్ అయిపోద్ది కదా! దీనికోసం మనకి అందరికీ ఇంట్రెస్ట్ కూడా కలుగుతదని మనకి 2003లో అయితే ఐడియా అయితే రైజ్ చేసిందంట క్రికెట్ బోర్డ్ అనేది. అప్పుడు అలా ఐడియా రైజ్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ మేజర్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ అయితే 2007లో జరిగిందండి. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ ఇన్ సౌత్ ఆఫ్రికా అనమాట. అయితే అప్పుడు మన ఇండియా నేషనల్ క్రికెట్ టీమ్ అనేది ఎంఎస్ ధోని అయితే మనకి లీడ్ చేసేవాడు. అప్పుడు మనకు ట్రోఫీ వచ్చింది. అది చాలా పాపులర్ అయిందనమాట. ఇండియాకి, పాకిస్తాన్‌కి ఫైనల్ మ్యాచ్ అయితే జరిగింది అప్పుడు. మధ్యలో గ్యాప్ ఎందుకొస్తుంది అని అనుకుంటారు కదా! ప్రతి 2 ఇయర్స్‌కి అంటే మనకి ఎవ్రీ ఇయర్ ఎందుకైతే ఎవ్రీ ఇయర్ ఐసీసీ టీ ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ అయితే జరగదండి. ఎవ్రీ 2 ఇయర్స్‌కి అయితే ఇది జరుగుతది. ఎందుకు ఆ గ్యాప్ జరగదు అంటే ఈ మధ్యలో మనకి కొన్ని ఓడిఐ మ్యాచెస్ అని, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అని, ఐసీసీ ఓల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ అని ఇలా జరుగుతూ ఉంటాయన్నమాట. దీనికోసమైతే మనకి ఎవ్రీ 2 ఇయర్స్‌కి గ్యాప్ వచ్చిన తర్వాత మనకి జరుగుతూ ఉంటదనమాట. ఈ గ్యాప్‌లో మనకి ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, ఐసీసీ ఓల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఈ మ్యాచెస్ అయితే జరుగుతాయి. మనకి ఫస్ట్ జరిగిన 2007లో ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ అనేది సౌత్ ఆఫ్రికాలో జరిగింది. అయితే అప్పుడు ఇండియా అనేది నేషనల్ క్రికెట్ టీంలో ఎంఎస్ ధోని అయితే లీడ్ చేశారు. అప్పుడు ఒక ట్రోఫీ అయితే వచ్చింది. అప్పుడు ఇండియాకి, పాకిస్తాన్‌కి మధ్య జరిగింది. ఆ టీ20 వరల్డ్ కప్ అనేది మనకి ఎక్స్ట్రీమ్లీ వరల్డ్ వైడ్ పాపులర్ అయిందనమాట ఆ టైంలో. తర్వాత అయితే మనకి తరువుగా టీ20s అయితే జరుగుతూ ఉండేవి. నెక్స్ట్ 2007లో మనకి ఇండియాకి, పాకిస్తాన్‌కి జరిగింది కదా! అలాగే నెక్స్ట్ 2009లో జరిగింది. పాకిస్తాన్‌కి, శ్రీలంకకి జరిగిందనమాట. ఫైనల్ మ్యాచ్ అనేది పాకిస్తాన్ అయితే విన్ అయిందప్పుడు. నెక్స్ట్ మళ్ళీ అలాగే 2010లో జరిగింది. అప్పుడు ఇంగ్లాండ్‌కి, ఆస్ట్రేలియాకి జరిగింది. ఆస్ట్రేలియా రన్నర్ అప్, ఇంగ్లాండ్ ఏమో విన్నర్ అయ్యారు. నెక్స్ట్ 2012లో వెస్టిండీస్‌కి, శ్రీలంకకి జరిగింది. శ్రీలంక రన్నర్ అప్, వెస్టిండీస్ అయితే ఓన్. నెక్స్ట్ 2014లో శ్రీలంకకి, ఇండియాకి జరిగింది. అప్పుడు ఇండియా రన్నర్ అప్, శ్రీలంక విన్నర్ అయ్యారు. నెక్స్ట్ 2016లో ఈ వెస్టిండీస్‌కి, ఇంగ్లాండ్‌కి జరిగింది. ఇంగ్లాండ్ రన్నర్ అప్, వెస్టిండీస్ అయితే విన్నర్ అయ్యారు ఫైనల్ మ్యాచ్‌లో. నెక్స్ట్ 2021లో ఫైనల్ మ్యాచ్ అనేది ఆస్ట్రేలియాకి, న్యూజిలాండ్‌కి జరిగింది. న్యూజిలాండ్ రన్నర్ అప్, ఆస్ట్రేలియా విన్నర్ అప్. మనం యాక్చువల్లీ ఇక్కడ 2018-19 ఆ మధ్యలో జరగాలి కదా! కాకపోతే కోవిడ్-19 వచ్చింది కదా! దానివల్ల ఇప్పుడు మనకి స్టాప్ అయిపోయి నెక్స్ట్ 2021లో అయితే ఆ మ్యాచ్ జరిగింది. దాన్ని కంటిన్యూయస్‌గా మనకి మధ్యలో 1 ఇయర్ గ్యాప్ ఇవ్వకుండా
2022లో నెక్స్ట్ మ్యాచ్ అయితే స్టార్ట్ చేశారు. ఇంగ్లాండ్‌కి, పాకిస్తాన్‌కి జరిగింది ఫైనల్ మ్యాచ్. ఇంగ్లాండ్ విన్ అయ్యి పాకిస్తాన్ రన్నర్ అప్. నెక్స్ట్ 2024లో ఇండియాకి, సౌత్ ఆఫ్రికాకి జరిగింది. నెక్స్ట్ ఇండియా విన్ అయింది. సౌత్ ఆఫ్రికా అయితే రన్నర్ అప్. నెక్స్ట్ లేటెస్ట్‌గా జరిగిన 2026లో ఇండియాకి, న్యూజిలాండ్‌కి జరిగింది. అయితే ఇండియా విన్ అయ్యింది. న్యూజిలాండ్ అయితే ఇక్కడ రన్నర్ అప్. ఓవరాల్‌గా చూసుకుంటే వెస్టిండీస్ అనేది క్రికెట్ టీంలో 2 టైటిల్స్, నెక్స్ట్ ఇంగ్లాండ్ నేషనల్ క్రికెట్ టీం 2 టైటిల్స్, ఇండియా నేషనల్ క్రికెట్ టీం లాస్ట్ నైట్‌తో 3 టైటిల్స్ అయితే మనకి ఓన్ చేసుకున్నాయన్నమాట. ఇవి 3 మనకి సక్సెస్ఫుల్ టీమ్స్ అని చెప్పొచ్చు. ఇంకా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. తప్పకుండా ఎరేజ్ చేస్తాను అవి.